చాలా రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఓ పార్లమెంటరీ పార్టీ నేత లాంటి కీలకమైనటువంటి పదవులు అధిష్ఠించి జగన్కి సన్నిహిత కోటరీలో సభ్యుడిగా ఉండి ఆ పైన ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాతన రాజకీయాలకి స్వస్తి పలికి చివరిలో జగన్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ప్రభుత్వానికి చెప్పారు అన్నటువంటి ప్రచారం జరిగి, అబ్బాయి అట్లాంటిది నేనేం చెప్పలేదు, నేను వాస్తవాలు మాట్లాడానని చెప్పి ఆ పైన రాజకీయంగా శాంతం సైలెంట్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి తాజాగా మరొకసారి స్పందించారు. జగన్ చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఇప్పటికీ ఆయన్ని డైవర్ట్ చేస్తుంది. ఆ డైవర్షన్ని అంగీకరించలేక నేను రాజీనామా చేశాను, రాజకీయాలకు దూరంగా ఉన్నాను, ప్రస్తుతం నేను ఏ పార్టీలోనూ లేను, ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఒక కేవలం రైతు మాత్రమే, అలాగని రాజకీయాలకు శాంతం దూరం అయిపోలేదు, త్వరలో రాజకీయాల్లోకి వస్తాను, మళ్ళీ ఆ వచ్చేటటువంటిప్పుడు ఏ పార్టీలో చేరతాను ఏంటి అన్నది అప్పుడు చెప్తానని చెప్పుకొచ్చారు. యాక్చువల్గా ఆయనకి భారతీయ జనతా పార్టీలో చేరాలని ఉంది. అయితే భారతీయ జనతా పార్టీలో చేరే వాళ్ళ విషయంలో కొంతమంది విషయాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యంతరానికి అనుగుణంగా ఆపుతున్నారు. అందులో భాగంగా విజయసాయిరెడ్డిని చేర్చుకోవడానికి తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల ఆపారన్న ప్రచారం ఉంది. అందుకని బీజేపీ వాళ్ళు కూడా ఇప్పట్లో వద్దు, ఎలక్షన్స్ ముందు తీసుకుంటాం, అప్పుడైతే ఇట్లాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు అని చెప్పారన్నటువంటి వాదన ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్న నేను ఒక రైతుగా మాత్రమే నా కార్యకలాపాలు నడుపుతున్నాను అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.